there are 23 rose plants. 23 rose plants. ROS rose plants in the first row. ఉందా లేదా? దాంట్లో ఈ ఏ అంటేనేమో ఫస్ట్ నెంబర్, ఏ అంటేనేమో లాస్ట్ నెంబరు లాస్ట్ వాటర్. డి అంటే డిఫరెన్స్, ఆ ప్రోగ్రెషన్ యొక్క డిఫరెన్స్ ఎంత. ఎన్ అంటే నెంబర్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ కదా మనకి. ఈ సూత్రం వేస్తేనే 4 మార్కులు 6 మార్కులు పడుతుంది. ఇప్పుడు దీంట్లో పెడతాము. ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చింది మనకి లెక్క ప్రకారం? ఫస్ట్ నెంబర్ ఎంత? 60. నిద్రపోతుంది. ఫస్ట్ నెంబర్ ఎంత? 23. లాస్ట్ నెంబర్ ఎంత? 5. n is equal to 5. d ఎంత? d ఎంత? d అంటే డిఫరెన్స్ ఎంత అంటే 2. అన్నిటికీ d. దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. an 5 ఈక్వల్ టు a ఎంత? 23. మీరు చెప్తుండాలి, నేను చెప్పాను కదా. ప్లస్ n-1 ఇంటూ d ఎంత? 2. ఇక దీన్ని మీకు తెలుసు ఎలా చేయాలనేది. అప్పుడు 23 ఇక్కడ తీసుకొస్తా. 5 - 23 ఈక్వల్ టు n-1 ఇంటూ 2. అవునా? 5 - 23 ఎంత? 23 అయిపోతాయి. 18 ప్లస్ మైనస్ పెద్ద నెంబర్ మైనస్ ఉంది కదా, సబ్స్ట్రాక్ట్ చేయాలి. పెద్ద నెంబర్ ముందున్న గుర్తేయాలి. ఎంత ఇప్పుడు నేను -18 ఈక్వల్ టు n-1 ఇంటూ 2. ఇప్పుడు 2ని ఇది ఇంటూ ఉంది, ఇటు వస్తే ఏమైంది? ఆపోజిట్ సైడ్ ఏంటి ఆపోజిట్ సైడ్? తీటాకి ఎదురుగా ఏంటి? ఏబి. మరి అడ్జసెంట్ సైడ్ ఎంత? దీనికి అడ్జసెంట్ ఏసీ అంతే కదా. తీటా వాల్యూ ఇచ్చిందా? tan 45. ఏబి ఇచ్చిందా? ఇవ్వలేదు. ఏబి అని రాసుకుంటా నేను, ఎక్స్ తర్వాత రాసుకున్నాను. ఏసీ ఇచ్చిందా? 5. tan 45 ఎంత? 1. ab/5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 1/1 అన్నట్టు. ab is equal to 5. ఇది మీటర్లో ఉంటే అది మీటర్లో ఉంటుంది ఆన్సర్. ఇదే పెద్దగా వస్తుంది లెక్క.